ఎవడ్రా నువ్వు? హలో హలో హలో. షట్. ఏమైంది బాలు? ఏం లేదు. ఎవరు ఫోన్లో? ఎవరు లేదు, ఏదో రాంగ్ నంబర్. బాలు, ఐ యు ఓకే? యా ఓకే, వెళ్దామా? బాలు, ఆఫీస్ ఎలా ఉంది? ఆ కమల్ డైలీ వస్తున్నాడుగా, నీట్గా ఉంది. అది కాదు, వర్క్ ఎలా జరుగుతుంది అంటున్నాను. అయినా అవన్నీ నీకెందుకు? నిన్న ఆఫీస్ గురించి వర్క్ గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. ఏ పని చేయకూడదంటే ఎలా? అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలి. అది కూడా చేయకూడదు. ఒకే చోట కదలకుండా ఉంటే లోపల బేబీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. భగవంతుడా, భర్తను ప్రసాదించవయ్యా అంటే బాడీ గార్డ్ ని ప్రసాదించవయ్యా. సరే కాని బాలు, రోడ్డు మీద ఎక్కడైనా ఫ్రూట్స్ కనిపిస్తే ఆపవా, తీసుకుని వెళ్దాం. సరే. అబ్బా బాలు, కాస్త మెల్లగా. బాలు, అబ్బా బాలు, నొప్పి వస్తుంది. బాలు బాలు, అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఆపు ఆపు. వద్దదు, ఇప్పుడొద్దు. ఏ? రోడ్ సైడ్ ఫ్రూట్స్ అంత హెల్దీ కాదు. సాయంత్రం మార్కెట్కి వెళ్తాను కదా, అప్పుడు నేను తీసుకొస్తానులే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వినవు కదా, మొండి కట్టు నువ్వు. బాలు, స్లోగా వెళ్ళు. ఎందుకంత స్పీడ్? కొంచెం స్లో. బాలు, కొంచెం మెల్లగా వెళ్ళు బాలు, ఎందుకంత స్పీడ్? అబ్బా బాలు, బాలు ఆపు. నీకు నేను ఇప్పుడు ఇవ్వబోయే బంపర్ ఆఫర్ ఏంటంటే, నీ కార్లో ఏసీ ఉంది కదా, దాన్ని ఫుల్ ఆన్లో పెట్టుకో. ఎందుకంటే ఇంకో గంటలో నీకు చెమటలు వరదల్లా కారిపోతాయి. బాలు, శైలు, శైలు. శైలు, నీకేం కాలేదుగా? దిగు మెల్లగా. ఏమైంది బాలు? కార్ ఎందుకు సడన్ గా ఆపావ్? ఏదో బ్రేక్ ఫెయిల్ అనుకుంటా. నేను తర్వాత చేస్తాను, మనం ఇప్పుడు క్యాబ్లో వెళ్దాం. పద.
బాలు అంతా ఓకే కదా? ఓకే ఓకే శైలు, నువ్వు అలసిపోయి ఉంటావు కదా, పడుకో. ఏదో జరుగుతుంది. నన్నెవ్వడో టార్గెట్ చేశాడు. ఎవడు వాడు? వాడికి నేను చేసిన ద్రోహం ఏంటి? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నాడు? శైలుకి చెప్పి ఏదైనా సలహా తీసుకుంటే? ఈ విషయం తనకి చెప్తే అనవసరంగా టెన్షన్ పడుతుంది. ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు. ఎలాగోలా నేనే కనిపెట్టాలి. కానీ ఎలా? ఛ! శైలు, నేను చెప్పేది బాగా విను. నీ దగ్గరికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, ఏవైనా రాంగ్ కాల్స్ వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. అర్థమైందా? అర్థం కాకపోవడానికి నువ్వేమైనా ఉర్దూలో చెప్పావా? తెలుగులోనే కదా చెప్పావు. శైలు ప్లీజ్, ఐఎమ్ నాట్ కిడింగ్. కొంచెం సీరియస్గా ఉండు. ఎస్ బాస్, చెప్పండి. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి. నీకు ఏమాత్రం అనుమానం వచ్చినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. అయితే వీడే అన్నమాట నాకు హింట్స్ ఇచ్చి మరీ టెన్షన్ పెడుతుంది. చెప్తా వీడి సంగతి. రే ఢిల్లీ, నువ్వేంట్రా? నరాలు ఊడిపోయేలా కొట్టి నువ్వా అంటారేంటండి? సారీరా, దొంగ అనుకున్నాను. దొంగ ఎవడైనా ఇంట్లోకి వెళ్తాడు కానీ వాకిట్లో ఎందుకుంటారండి? అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చెప్పాను కదా బాబు గారు, వాకింగ్ అని. రై, ఈ టైంలో వాకింగ్ ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పాలి బాబు గారు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకోసం ఫిట్ గా ఉందామని. సరే, వాకింగ్ చేస్తే చేసావు, ఆ ముసుగెందుకు కప్పుకున్నావురా? దోమలండి, దోమలు. ప్రశాంతంగా వాకింగ్ చేస్తుంటే కుడుతున్నాయని ఇది కప్పుకున్నాను, మీరు వచ్చి కుమ్మేశారు. సర్లే, వెళ్ళి పడుకో. వెళ్ళింకా. బాలు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇలా అనుకున్న టైం కంటే ఎక్స్టెండ్ చేసుకుని వర్క్ చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఇలా అయిపోతే మార్కెట్లో మన కంపెనీ బ్యాడ్ అవుతుంది. మీరేం కంగారు పడకండి మేడం. ఈ డిలే మన నెగ్లిజెన్సీ వల్ల రాలేదు. మేనేజర్కి ఆర్టిస్ట్కి మధ్య ఉన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వచ్చింది. దానికి మనం బాధ్యులం కాదు కదా. రీజన్ ఏదైనా రిస్క్ మనకే బాలు.
కంపెనీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనల్ని అర్థం చేసుకున్నారు. అదే ఇంకొకళ్ళు అయితే మనల్ని టార్చర్ పెట్టేవాళ్ళు. అందుకే మనం త్వరగా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది మేడం. ఐ హోప్ ఇట్ విల్ వర్కౌట్. అది చెప్పాల్సింది మా మేడం కదా. విసు, మీ అమ్మగారు నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పట్టినట్టున్నారు కదూ? అవును మేడం, అది మీకెట తెలిసింది? నస పెడుతుంటే అనుమానం వచ్చింది. నువ్వు చెప్పు బాలు. మేడం, మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లో ద్రోణ ప్రాజెక్ట్ పేరు మీద కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. వాటి త్రూ మనం అఫీషియల్గా ప్రమోట్ చేద్దాం. మన దేశంలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కానీ సోషల్ మీడియాలో అకౌంట్ లేని వాళ్ళు మాత్రం లేరు. కొన్ని ఇంట్రెస్టింగ్ కోట్స్, ఫన్నీ ట్రాక్స్తో ప్రమోట్ చేస్తే ఆల్మోస్ట్ అందరికీ చేరిపోతుంది. ఇది ఐడియానా? అంటే నా ఉద్దేశం ఇది ఐడియా అంటే. బాలు, ఐడియా అదిరిపోయింది. వి విల్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ మేడం. అమ్మా శైలు, ఏం చేస్తున్నావు? ఏ పని చేయొద్దన్నారు కదా బామ్మ, అందుకే ఇంగ్లీష్ నవల్ చదువుతున్నా. తెలుగింటి ఆడపడుచు పోయి ఉండి ఆ ఇంగిలిపీసి నవల చదవడం ఏంటి తల్లి? చక్కగా ఇదిగో ఈ భగవద్గీత చదువు. ఎందుకు బామ్మ? చదవడానికి ఏ బుక్ అయితే ఏమైంది? చాలా తేడా ఉంది శైలు. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా భావాన్ని తెలియజేస్తుంది, ఒక్క తెలుగు మాత్రమే సంస్కారాన్ని, సంస్కృతిని తెలిసేలా చేస్తుంది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు వంటి ప్రభువులు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని మన భాషని అందలం ఎక్కించారు. మనమేమో పరాయి భాషల్ని పట్టుకుని వేలాడుతున్నాం. అంతేకాకుండా గర్భం దాల్చిన ఆడవాళ్లు రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటివి చదివితే పుట్టబోయే పిల్లలు కూడా మంచి గుణాలతో పుడతారు అని శాస్త్రమే చెప్తుంది. సరే బామ్మ, అలాగే చదువుతాను. ఇటువంటి ఇదిగో మేడం, కొరియర్. శైలమ్మ, నీకేనమ్మా? నాకా? ఎవరు పంపించారమ్మా? ఏమో బామ్మ, దీని మీద టు అడ్రస్ ఉంది కానీ ఫ్రమ్ అడ్రస్ లేదు. నీకు స్వీట్స్ పంపేవాళ్ళు ఎవరమ్మా? ఇంకెవర్రా, మన వరుణే ఆర్డర్ ఇచ్చి ఉంటాడు. వదినకు ఏదో ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఏమివ్వాలో తెలియక ఇది ఇచ్చుంటాడు, పిచ్చి సన్యాసి. శైలు, నువ్వు తినమ్మా. ఇందాకే కదా మామయ్య భోజనం చేశాను, రాత్రికి తింటాను. సరే అమ్మా. అయితే ఇటు ఇవ్వమ్మా, తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను. రీడ్ ఇట్. హలో. గొంతులో భయం వచ్చింది అంటే గుండెల్లో వణుకు పుట్టిందన్నమాట. రే, ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? నీ ప్రాణం. అని అంటాననుకున్నావా? నో 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 నో, నా పగ మిమ్మల్ని చంపేస్తే తీరదు. దానికి పెద్ద ప్లానే చేసుకున్నాను. మనం షెడ్యూల్ ప్రకారంగా వెళ్దాం. వీడేంటి సైకోలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? అంత పగుంటే ఒకేసారి చంపేయొచ్చుగా అనుకుంటున్నావా?
ఎస్ ఐఎమ్ ఏ సైకో. నన్నిలా మార్చింది మీరే. నా గురువులు మీరు. గురుదక్షిణ చెల్లించుకోవాలి కదా, అందుకే ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు యాజ్ యూజువల్గా నీకు హింట్ ఇస్తానన్నమాట. నిన్న బ్రేకులు తీసిన కార్ని మేనేజ్ చేసి నీ భార్యని కాపాడుకున్నావు. కాపాడుకో. అన్ని పువ్వులు అందంగా ఉండవు, అలాగే అన్ని స్వీట్స్ రుచిగా ఉండవు. The number you are trying to call is currently not reachable. Please try again later. అసలు ఎవడు వీడు? మా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? అసలు మా మీద పగబట్టడం ఏంటి? అసలు ఆ ఇంటికి అర్థం ఏంటి? నానా, శైలు ఏది నానా? పిలవడానికి బాంబు వెళ్ళిందిరా. బామ్మ, శైలు ఏది? కోపంరా. మరి భోజనం? ఆకలి లేదంటుంది. అదేంటి బామ్మ, తను ఇప్పుడు టైంకి తినాలి కదా. ఆకలి లేదంటుంటే బలవంతం చేస్తావా? కాసేపు అయ్యాక తింటుందిలే. అయినా నా చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలండి. అంటే కొద్దో గొప్ప రుచిగానే ఉంటాయి కదా అని. ఢిల్లీ, నీ వంటలు బాగానే ఉంటాయి, కాకపోతే అవి వంటలని నువ్వు క్లారిటీ ఇచ్చేదాకా ఎవ్వరికీ అర్థం కాదు. అయినా ఢిల్లీ, పూసిన ప్రతి పువ్వు అందంగా ఉండదు, అలాగే నీ చేతి వంట రుచిగా ఉండదు. చెప్పింది చాలు, తినండి. ఒరే బాలు, ఎందుకంత దిగులుగా ఉంటావు? నీ భార్యనేమీ పస్తులు పెట్టట్లేదులే. ఉదయం మన అరుణ్ పంపించిన స్వీట్స్ని తీసుకుని ఇచ్చే వచ్చాను. నేను స్వీట్స్ పంపడం ఏంటి? నేను పంపలేదే. అదేంట్రా, నువ్వేగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావు? లేదు నానా. శైలు, 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 ఇటివో. ఏమైంది బాలు? ఏంటి నువ్వు చేస్తుంది? ఏది పడితే అది తినొద్దని చెప్పానా? ఏమైందిరా? ఎందుకలా అరిచావు? ఏం లేదు బామ్మ. ఏమీ లేకపోతే ఎందుకు అలా గట్టిగా అరిచావు? చెప్పరా, ఏదైనా సమస్య? ఆ, ఏం లేదు, స్వీట్ తినబోతుంటే తినొద్దని చెప్పడానికి అంత గట్టిగా అరిచాడు. ఆ కేక్ మీకు గాహు కేక్లా వినిపించింది అంతే. ఏంటన్నయ్య ఇది? అదేదో దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పొచ్చు కదా. అనవసరంగా కంగారు పడి భోజనం మధ్యలో వదిలేసి వచ్చాం. అసలే మన ఢిల్లీ ఇంతకాలానికి వంట బాగా చేశాడు. అంటే ఇన్ని రోజులు నా వంట బాగలేదా? అది ప్రత్యేకించి చెప్పాలా? అయ్యో ఆపండ్రా మీ గోల. అయినా శైలు స్వీట్స్ తింటుంటే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, తనకి. కడుపుతో ఉన్న వాళ్ళు అసలు స్వీట్స్ తినకూడదు, డాక్టర్ గారు చెప్పారు. అవునా? ఈ విషయం నాకు తెలీదే. నువ్వేమైనా ఎంబీబీఎస్ చేసావా అన్నీ తెలియడానికి? సరేరా, మీ ఆవిడంటే కడుపుతో ఉంది కాబట్టి తినకూడదు. మేం తినొచ్చు కదరా. నో, ఇటివు. వద్దు ఏది? బామ్మ. ఇటివు. ఇవ్వమంటే బామ్మ. అరుస్తావెందుకురా? అంటే ఇవాళ శనివారం కదా, మనం స్వీట్స్ తినకూడదు కదా, అందుకే. ఏడ్చావు. శనివారం తినకూడనివి స్వీట్లు హాట్లు కాదు. అయినా సరే ఇవి తినడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ముసల్దానివే. ఆ? అయితే ఏ? నీకు షుగర్ ఉందే, స్వీట్స్ తింటే చచ్చి ఊరుకుంటావు. ఈ మాత్రం దానికి గీతాంజలి స్పూఫ్ అవసరమా? ఇటివు. రేయ్, ఇవ్వనే, వరుణ్, ఇవ్వు. ప్లీజ్. ఇవ్వు.
అన్నయ్య వదిన తినకూడదు, బావ తినలేదు, కానీ మనకి లిమిట్ లేదు కదా. సింగిల్ స్ట్రోక్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అది కుదరదండి. ఏ ఎందుకంటే మీ చేతిలో బాక్స్ లేదు కాబట్టి. ఆ? ఆ? నువ్వు కుర్రోడిరా, స్వీట్స్ తినకూడదు, పళ్ళు పుచ్చిపోతానన్నా. పళ్ళన్నీ ఊడిపోయినా సరే నేను స్వీట్స్ తింటాను. కుదరదు. ఇటు ఇవ్వు నానా, ఇటు ఇవ్వు. ఇటు ఇవ్వు నానా, నానా ఇటు ఇవ్వు, నానా ఇటు ఇవ్వు, ఇవ్వు ఇవ్వు నానా, ఇవ్వు. అమ్మయ్యా. ఒరేయ్, అసలు మీరు తండ్రి కొడుకులేనా? ఒక స్వీట్ కోసం ఇంత కొట్లాడుకుంటారా? మీరు అనవసరంగా స్వీట్స్ అని నేలపాలు చేశారు. ఛే! బిడ్డ పుట్టబోతోందని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఆ సంతోషం నీకు ఎక్కువ కాలం ఉండదులే. నేను వచ్చేసానుగా. తాత మీ పేరేంటి? యమధర్మరాజు. అదేం పేరు తాత? యం ధర్మరాజు అమ్మా. ఓహో, నేను ఇంకా యమధర్మరాజు అనుకున్నాను. నీ పాలిట యముణ్ణి నేనే కదా శైలజ.